హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సారికా కూల్ వీడియోస్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో మరి ఇది స్నాక్ టైం కదా, మరి టీ తాగారా? నేనైతే ఇప్పుడు పెట్టుకుంటున్నానండి, అల్లం టీ పెట్టుకుంటున్నాను. అల్లం ఇలాచీ కాంబినేషన్ లో టీ పెట్టుకుంటున్నాను, చాలా బాగుంటుందండి. సో నా వరకే పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ ఇందులో నేను షుగర్ వేసేసానండి. ఇప్పుడు టీ పొడి వేస్తాను. పాలు పల్చగా ఉన్నా కూడా కొంచెం టీ పొడి ఎక్కువ వేసుకుంటే మంచిగా, అంటే కలర్ఫుల్ గా వస్తుంది, చిక్కగా వస్తుందండి. పాలు పల్చగా ఉన్నప్పుడు ఇలాచీ కూడా వేసుకున్నా కూడా మనకి టీ అనేది చిక్కగా వస్తుందండి. ఇలాచీ కూడా 1 లేదా 2 వేసుకోండి, అది క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఎక్కువ ఇలాచీ వేసుకుంటే కూడా మళ్ళీ ఆ ఫ్లేవర్ అనేది కొంచెం, అంటే ఇలాచీ ఫ్లేవర్ ఎక్కువైపోయి అంత తాగబుద్ధి కాదండి చాయ్. నేనైతే 1 వేసుకుంటున్నాను, కొంచెం అల్లం వేసుకున్నాను. నేనైతే చాయ్ 2-3 టైమ్స్ అయితే తాగుతానండి. మార్నింగ్ ఒకసారి తీసుకుంటాను, మళ్ళీ 11 o'clock ఒకసారి తీసుకుంటాను, ఈవినింగ్ ఒకసారి తాగుతానండి. టీ తాగితే ఏంటో తెలియదు, కొంచెం రిలాక్స్ గా అనిపిస్తుంది నాకు. మీకు కూడా టీ అంటే ఇష్టమా? తప్పకుండా కామెంట్ చేయండి. మన సారికా కూల్ వీడియోస్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. చాయ్ అనేది ఎంత మరిగితే అంత ఫ్లేవర్ అనేది, అంటే ఆ టీ పొడుము ఇంకా మనం అందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్ అనేది మంచిగా దిగుతుందండి చాయ్లోకి. కొంతమంది ఏంటంటే చాయ్ అంత మంచిగా మరగకుండానే తీసేసి పోస్తూ ఉంటారనమాట. అలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం మనకి మిల్క్ స్మెల్ అనేది వస్తుందండి. కాబట్టి కొంచెం టీని మంచిగా మరిగించాలండి. మరిగిస్తే మంచి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టీ పొడిని కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, షుగర్ అనేది తక్కువ వేసుకోవాలన్నమాట. అప్పుడు చాయ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. సో మన చాయ్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నా చాయ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను చాయ్ తాగబోతున్నాను. మీరు కూడా చాయ్ని చాలా ఇష్టపడతారా? అలా అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీరు కూడా డైలీ ఎన్ని టైమ్స్ టీ అనేది తాగుతారనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.